విచిత్ర వీర్యుడికి వివాహం జరగాలి. విచిత్ర వీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి, వివాహం చేయాలి. ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడైన భీష్ముడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని, తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్ర వీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు. స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు. తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది